ఓం శ్రీ గణేశాయ నమః. దివ్యమంగళ రూపంలో శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సహితంగా కొలువు తీరి ఉన్న పుణ్యక్షేత్రం భద్రాచలం. మేరు పర్వతపుత్రుడైన భద్రుడు భద్రగిరిగా మారి స్వామిని నిత్యం సేవించుకుంటూ ఉంటున్నాడు. శ్రీ మహావిష్ణువుకి ఎన్నో దివ్య ఆయుధాలు ఉన్నా కూడా స్వామి ధరించిన రామావతారం అంటేనే మనకు గుర్తుకొచ్చేది కోదండ ధనస్సు. కానీ ఇక్కడ భద్రాచలంలో శ్రీరాముడు మాత్రం రామనారాయణుడిగా పద్మాసనంలో ఆసీనుడై చతుర్భుజాలయందు శంఖ చక్ర ధనుర్బాణాలను ధరించి ఎడమ తొడపై సీతమ్మ వారిని కూర్చోబెట్టుకుని లక్ష్మణస్వామి పక్కన నిలబడి సేవించుకుంటూ ఉన్న రూపంలో దర్శనమివ్వటం విశేషం. అంతేకాదు, సరిగ్గా కనుక మీరు గమనిస్తే ఇక్కడ రాముల వారు శంఖచక్రాలను ధరించటమే కాదు, వాటిని అపసవ్యగా ధరించటం మరో విశేషం. భద్రుడు శ్రీరామ దర్శనార్థం తపస్సు ఆచరించగా లక్ష్మీదేవి సహితంగా ముందుగా మహావిష్ణువు దర్శనమిచ్చారు. కానీ అది తన హృదయంలో కొలువై ఉన్న రాముని రూపం కాకపోయేసరికి అసంతృప్తితో, స్వామి, నా మనసు మీకు తెలియంది కాదు కదా, మీ రామమూర్తిని దర్శించలేని నా జన్మ వృధా, దయచేసి మీరు నాకు సీతారాములుగా దర్శనాన్ని అనుగ్రహించండి, అంతేకాదు ఈ గిరిశిఖరంపై శాశ్వతంగా కొలువు తీరండి స్వామి అని వేడుకున్నాడు భద్రుడు. ఆ భక్తికి మురిసిపోయిన శ్రీ మహావిష్ణువు తక్షణమే చతుర్భుజాలేందు శంఖ చక్ర ధనుర్బాణాలను ధరించి ఎడమ తొడపై సీతమ్మ వారిని కూర్చోపెట్టుకుని లక్ష్మణ సహితంగా వైకుంఠరాముని రూపంలో దర్శనమిచ్చి శాశ్వతంగా ఆ గిరిశిఖరంపైనే కొలువు తీరి అనుగ్రహించారు. ఇక్కడ శ్రీరాముల వారిని రామనారాయణ అని, వైకుంఠ రాముడు అని, విష్ణు రాఘవుడు అని కొలుస్తూ ఉంటారు. సర్వం శ్రీరామచంద్రార్పితమస్తు. స్వస్తి. కృష్ణ సఖి.